బేస్ చేసుకొని చాలామంది కులాల మధ్యలోనో ప్రాంతాల మధ్యలోనో చర్చలు పడడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరి కష్టమైనా ఒక కష్టమే, ఆ కష్టాన్ని కష్టంగా చూడాలి తప్ప కష్టం మీద కూడా మనం రాజకీయాలు చేసుకోవాలి అనుకున్న ఆలోచన తీరు ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా రాజకీయంగా ముందుకెళ్ళలేమని పరిస్థితి చాలా మందిలో మనం చూసాము, ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఎటువంటి సంఘటనలు జరిగితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు, కంపల్సరీగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ ఏర్పాటు చేసి ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మీ అందరి ముందుకు ఉంచుతున్నాం. సంఘర్షణ ఏం కాదండి. సంఘర్షణ అంటే మీరు అన్నట్టు సంఘర్షణ అనుకోరు. ఒక పక్క నుంచి ఒక ఆడబిడ్డగా ఆలోచన చేయాలి, ఒక పక్క నుంచి ఒక హోమ్ మినిస్టర్గా ఆలోచన చేయాలి, పక్క నుంచి గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు సంఘటనలా చూడకుండా దాన్ని కూడా కులాల మధ్యలోనే మతాల మధ్యలోనే ఆపాదించాలని చూడటం ఒక ఎత్తైతే, కులాల మధ్యలో చిచ్చు రగల్చాలని చెప్పి ఆలోచన చేసే బ్యాచ్ ఒకవైపు ఉంది, ఇంకొక బ్యాచ్ సోషల్ మీడియాలో రెడీగా ఉందన్నమాట. ఏదో గన్ పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసి కులాల మధ్యలోని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం. నేను ప్రతిసారి మాట్లాడుతుంటాను, బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు, క్రిమినల్కి క్యాస్ట్ అవసరం లేదు. బాధితుడు ఏ కులంలో పుట్టినా అదే నొప్పి, అదే రక్తం, అదే బాధ. అదేవిధంగా క్రిమినల్ ఎక్కడ ఉన్న ఏ క్యాస్ట్లో ఉన్నా అదే శిక్ష పడాలి, అలాంటి ఇంకా కఠినమైన శిక్షలు పడాలి. కాబట్టి నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే ఇటువంటి వ్యవహారాల్లో ఆడబిడ్డ జీవితం మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మాత్రం నేను కోరుతున్నా. ఆ విషయంలో అయితే మాత్రం చిన్న మానసిక సంఘర్షణ నేనే కాదని చాలా మంది పడ్డారు. గవర్నమెంట్ చాలా అద్భుతంగా స్పందించేది, చాలా సంతోషం. అయితే ఈ దానగూడెం కైకలూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ఒక దళిత యువకుని మీద వినాయక నిమజ్జనం సందర్భంగా దాడి చేసి పొట్టలో పొడిచి అంతా కొంతమంది మీద దాడి కూడా చేయడం జరిగింది. ఆ ఇష్యూలో గవర్నమెంట్ స్పందించలేదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఆందోళన కూడా చేశాయి. మరి ఎందుకు ఈ వేరియేషన్? దయచేసి మీకు కూడా ఒకటే వినిపిస్తున్నాను, మీరు ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నారు. ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండేటప్పుడు మీలాంటి వాళ్ళ నోట్ల నుంచి కొన్ని పదాలు బయటకు వస్తే అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు ప్రజలు కూడా. ఎందుకంటే యు ఆర్ ఆల్సో వెరీ అవేర్ దట్ పబ్లిక్ సేఫ్టీ కూడా. నేనేమంటానంటే ఇప్పుడు మీరు స్పందించలేదని మీరు అంటున్నారు, ఎంతవరకు ఆ నిందితులను పట్టుకోవడం కానీ ఆ నిందితుల్ని రిమాండ్ పెట్టడంలో కానీ ఎక్కడ కూడా చిన్న కాలయాపన కూడా లేకుండా ఆ లోకల్ ఎస్పీ వాళ్ళందరూ చెప్పడమే కాకుండా చాలా క్లియర్గా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనే